గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మోందా తుఫాన్ తీరానికి దగ్గరవుతున్న కొద్దీ తీవ్రత ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం నేనున్నాను మచిలీపట్నం మంగినపూడి బీచ్ దగ్గర అయితే ఉన్నాను. సాధారణంగా మంగినపూడి బీచ్ అయితే దాదాపు 50 మీటర్ల దూరం అవతల ఉంటుంది. బీచ్ అవతల సముద్రం లోపలికి ఉంటుంది. కానీ ఈ మోందా తుఫాను తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం వల్ల సముద్రానికి ఇక్కడ అలలు కూడా ఏ విధంగా ఎగసిపడుతున్నాయో మీరు చూడొచ్చు. దాదాపు 6 నుంచి 10 అడుగుల ఎత్తు వరకు కూడా అలలు సాధారణంగా ఉండేదానికంటే ఎక్కువగా హైట్ అయితే వస్తూ ఉన్నాయి. ఆకాశ అలలాగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఒకసారి చూడొచ్చు. సముద్రం ఎంత అలకల్లోలంగా ఉందో చూడొచ్చు. ప్రస్తుతానికి మోందా తుఫాన్ అయితే మచిలీపట్నానికి 100 కిలోమీటర్ల లోపు అయితే ఉంది. రాబోయేటువంటి కొద్ది గంటల్లోనే గాలి తీవ్రత అలాగే వరద ప్రభావం కూడా తుఫాను ప్రభావం కూడా మరింత ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అధికారులు. అలాగే మోందా తుఫాన్ ఈ రాత్రికి కాకినాడ దగ్గరలో దాటేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి మచిలీపట్నానికి అతి సమీపంలోనే తుఫాను తీరం దాటేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో సముద్రం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. ఎంత అల్లకల్లోలంగా ఉందో, అలలు ఏ విధంగా ఎగిసిపడతా ఉన్నాయో ఒకసారి మీరు విజువల్స్ లో చూడొచ్చు అనమాట. ప్రస్తుతం ఇక్కడ మంగళపూడి బీచ్ వద్ద ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చెట్లు కూడా ఒకసారి మీరు చూడొచ్చు. బీచ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆ చెట్లు ఏ విధంగా గాలికి ఊగుతూ ఉన్నాయి ఒకసారి మీరు చూడొచ్చు. ఆ తీవ్రత గాలి తీవ్రత అనేది ఏ విధంగా ఉందో, అలాగే వర్షం కూడా ఈ రోజు ఉదయం నుంచి గంటకు ఉంది. వర్షం పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకసారి చూస్తే కనుక మోందా తుఫాను తీవ్రత అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు అనమాట. మచిలీపట్నంలో మోందా తుఫాను ప్రభావం అనేది చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది. సముద్రం వద్ద ఉన్నటువంటి ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే తీర ప్రాంత ప్రజలు అయితే కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే గతంలో వచ్చినటువంటి వరదలను తుఫాను కూడా గుర్తు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంతగా మచిలీపట్నం బీచ్ అనేది ఏ విధంగా సముద్రం చాలా బయటకు వచ్చింది. ఒకసారి వాతావరణం ఆకాశం ఏ విధంగా కప్పేసి ఉందో ఆకాశం చీకటి అయిపోయింది. మధ్యాహ్నం సాయంత్రం సముద్రం ఏ విధంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మచిలీపట్నంలో పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. రాత్రికి తీరం దాటేటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ అధికారులు గాలిని వీచే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మచిలీపట్నంలో కూడా గాలి తీవ్రత అనేది పెరుగుతున్నటువంటి పరిస్థితి, అలాగే వరద కూడా చాలా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.